కోటేశ్వర్ మహాదేవ్ ఆలయం. కోటేశ్వర్ మహాదేవ్ యొక్క పురాతన ఆలయం ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ జిల్లా నుండి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో అలకనంద నది ఒడ్డున ఉంది. భస్మాసురుని నుండి తప్పించుకోవడానికి శివుడు ఇక్కడి గుహలలో కొంతకాలం గడిపాడని ఈ ఆలయం గురించి నమ్ముతారు. ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్లోని వివిధ ప్రదేశాలలో అనేక పురాతన శివాలయాలు ఉన్నాయి. ఇక్కడ సావన్ మాసంలో లేదా ప్రతి సోమవారం శివునికి నీటిని సమర్పించడానికి భక్తులు సుదూర ప్రాంతాల నుండి వస్తారు. కానీ రుద్రప్రయాగ జిల్లాలోని కోటేశ్వర్ మహాదేవ్ ఆలయం ప్రత్యేకం. ఇక్కడ ఒక భక్తుడు శివుడిని 7 పగళ్లు మరియు 7 రాత్రులు హృదయపూర్వకంగా ఆరాధిస్తే అతని బుద్ధి గురువైన బృహస్పతి వలె పదునుగా మారుతుంది. సంతానం లేని దంపతులు కూడా సంతానం కలగాలనే కోరికతో ఈ ఆలయానికి వస్తుంటారని ఆలయానికి చెందిన మహంత్ సచ్చిదానంద గిరి చెప్పారు. ఆలయానికి సమీపంలో 15 నుండి 16 అడుగుల పొడవు మరియు 2 నుండి 6 అడుగుల ఎత్తులో సహజమైన గుహ ఉంది. ఇందులో అనేక శివలింగాలు ఉన్నాయి. భస్మాసురుని నుండి తప్పించుకోవడానికి శివుడు ఈ గుహలో తలదాచుకున్నాడని చెబుతారు. భస్మాసురుడు ఎవరి తలపై చేయి వేస్తాడో వాడు భస్మమవుతాడని శివుని నుండి వరం పొందాడు. ఈ వరాన్ని ప్రయత్నించడానికి అతను శివుడిని ఎంచుకున్నాడు. భస్మాసురుని నుండి తప్పించుకోవడానికి శివుడు ఒక గుహలో దాక్కున్నాడు. స్కందపురాణంలోని కేదార్ఖండ్లోని ఆలయ వివరణ. ఈ ఆలయ వివరణ స్కందపురాణంలోని కేదార్ఖండ్లో ఉంది. భస్మాసురుని నుండి తప్పించుకోవడానికి శివుడు కోటేశ్వర్ మహాదేవ్ ఆలయానికి సమీపంలో ఉన్న గుహలో కొంత సమయం గడిపాడని చెబుతారు. తరువాత విష్ణువు మోహిని రూపాన్ని ధరించి భస్మాసురుడిని చంపడం ద్వారా శివునికి సహాయం చేశాడు. కౌరవుల మరణం తరువాత పాండవులు మోక్షం యొక్క వరం కోసం శివుడిని వెతుకుతూ ఈ గుహకు వచ్చారని, అక్కడ శివుడు ధ్యానంలో మునిగిపోయారని కూడా ప్రజలు నమ్ముతారు. కోటేశ్వర్ మహాదేవ్ ఆలయం చాలా పురాతనమైనది మరియు దాని వివరణ స్కందపురాణంలోని కేదార్ఖండ్లో కూడా కనిపిస్తుంది. రాక్షసులు ఒక వరంతో ఆశీర్వదించబడ్డారు. పూర్వకాలంలో మర్త్యలోకంలో రాక్షసుల సంఖ్య కోటికి పెరిగినప్పుడు వారు రాక్షస రూపం నుండి విముక్తి పొందడానికి ఋషుల సలహా మేరకు కోటేశ్వరాలయంలోని ఆశ్రమానికి వచ్చారు. ఇక్కడ అతను శివుడిని పూజించాడు. శివుడు అతనికి 2 వరాలను ఇచ్చాడు. మొదటిది, అతను రాక్షస ప్రపంచం నుండి విముక్తి పొందాలి మరియు రెండవది, అతని పేరు అజరామరంగా ఉండాలి. దీని తరువాత శివుడు అతనిని జీవితం నుండి విముక్తి చేస్తానని మరియు అతని పేరు మీద ఈ ఆలయం సమీపంలో ఉన్న గుహ సమీపంలో 1 కోటి శివలింగాలు ప్రతిష్ఠించబడతాయని, ఇది ఎల్లప్పుడూ తనకు గుర్తుచేస్తుందని చెప్పాడు. నేటికీ కోటేశ్వర్ మహాదేవ్ ఆలయానికి ఎదురుగా ఉన్న కొండపై శివలింగాలను చూడవచ్చు. ఈ సమాచారం మరియు వాస్తవాలన్నీ ఊహలపై ఆధారపడి